రాజలింగం హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భూపాలపల్లిలో రాజలింగం హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి కూడా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి నుంచి కూడా హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. భూపాలపల్లిలో రాజలింగం హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇద్దరు నిందితులను అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి కూడా విచారణలో భాగంగా హత్యకు గల ఏదైతే కత్తిని వాడారో ఆ కత్తిని కూడా ఆ నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటు నిందితుల నుంచి అలాగే మరికొంతమంది నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఈ హత్య కేసులో మరికొంతమంది పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఇక మరి కాసేపట్లో దీనిపై ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. జిల్లా కేంద్రంలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే స్పాట్ లో నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దుండగులు రాజలింగమూర్తిని తన బుల్లెట్ పై ఇదే మార్గం గుండా తన ఇంటికి వెళ్తుండగా అడ్డగించి కాపు కాసి కత్తులతో దారుణంగా నరికి చంపారు. ఇక స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించే లోపే రాజలింగమూర్తి మృత్యువాత పడ్డాడు. ప్రస్తుతము పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. దాంతోపాటు క్లూస్ టీం కూడా ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతం మనతో సిఐ నరేష్ కుమార్ గారు ఒకసారి సార్ నమస్తే. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో అఫెన్స్ జరిగింది? నిన్న సాయంత్రము సుమారు 7 గంటల ప్రాంతంలో నాగవెల్లి రాజలింగమూర్తిని వారికి భూతగాథ ఉన్నటువంటి రేణుకుండ్ల సంజీవ్ వారి కుటుంబ సభ్యులు 5గురు మీద వాళ్ళు ఇక్కడ దారి మీద పోతుంటే 2 వీలర్ మీద పోతుంటే దారి అడ్డగించి వారిని రాజలింగమూర్తి మీద దాడి చేసి అతను చంపేయాలని చెప్పి దరఖాస్తు ఇచ్చారు. ఆ దరఖాస్తుని మేము దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి దర్యాప్తు అయిన తర్వాత మీకు పూర్తి వివరాలు వెల్లడిస్తాం. మొత్తంగా సార్ అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లో మేము క్లూస్ దొరికాయా, లేకపోతే ఆ టీం సభ్యులకు సంబంధించి భూతగాథలే ప్రధానంగా కారణమా? వాళ్ళ పిటిషన్ లో కూడా ఏం మెన్షన్ చేశారు? వాళ్ళ కుటుంబ సభ్యులు పిటిషన్ కూడా అదే మెన్షన్ చేశారు. వాళ్ళకి భూతగాథ ఉంది, గత కొన్ని సంవత్సరాలుగా భూతగాథ ఉంది. పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ల్యాండ్ కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఆ కేసు విషయమే వాళ్ళు దీన్ని హత్య చేసినారని చెప్పి వాళ్ళు దరఖాస్తు ఇచ్చినారు. ప్రధానంగా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్ దీన్ని పూర్తి స్థాయి లోపల దర్యాప్తు పూర్తి తర్వాత మేము వివరాలు మీకు తర్వాత చెప్తాం. ఓకే, ఇది మొత్తంగా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేసిన పరిస్థితి. ప్రధానంగా ఆ భూ తగాదాల కారణంగానే రాజలింగమూర్తిపై రేణుకుంట్ల మల్లెకి సంబంధించినటువంటి ఫ్యామిలీ, కొమరేకి సంబంధించిన ఫ్యామిలీ అటాక్ చేసినటువంటి పిటిషన్ భార్య రాజలింగమూర్తి భార్య సరళ పిటిషన్ ఇవ్వడంతో ఆ వైపుగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి 320/21 సర్వే నెంబర్ సంబంధించిన భూ తగాదా లోపల రాజలింగమూర్తి ఇన్వాల్వ్ కావడంతోనే గత కొద్ది రోజులుగా రెండు ఇద్దరి మధ్య రాజలింగంతో పాటు అటు కుమరే కుటుంబం తగాదాలున్నాయి. సో ఈ నేపథ్యంలోనే తను అంతమొందించడానికి పక్కా ప్లాన్ తో నిన్న రాత్రి 7 గంటల ప్రాంతం లోపల భూపాలపల్లి టౌన్ నుంచి తన బుల్లెట్ వాహనంపై ఇదే మార్గం గుండా 7 గంటల ప్రాంతం లోపల భూపాలపల్లి టౌన్ కు వెళ్లి తన కోర్టు కేసుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు జిరాక్స్ తీసుకుని బుల్లెట్ వాహనంపై తను ఉంటున్నటువంటి రెడ్డి కాలనీ, ప్రస్తుతం ఉన్నటువంటి రెడ్డి కాలనీ వైపుగా తను వెళ్తుండగా ఇక్కడే టర్న్ తీసుకోవడానికి కొంత తాను స్లో అయ్యాడు. అదే క్రమం లోపల తనపై వెంటనే ఇక్కడే కాపు కాచుకుని కూర్చున్నటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళంతా ఒక్కసారిగా 5గురు సభ్యులు తనపై దాడికి పాల్పడి విచక్షణ రహితంగా తలపై పొట్టలో కూడా విచక్షణ రహితంగా పొడవడంతో పూర్తిగా భారీ గాయాలై తీవ్ర రక్తస్రావంతో ఇక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతము క్రూజ్ టీం కూడా దానికి సంబంధించి దాడికి సంబంధించినటువంటి అఫెన్స్ లోపల
క్లూస్ సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక శాంపిల్స్ అదేవిధంగా దాడికి పాల్గొన్న వారికి సంబంధించినటువంటి టెక్నికల్ డేటా సేకరిస్తున్నారు. ఇక అఫీల్ జరిగిన ప్రాంతం లోపల తీవ్ర రక్తస్రావంతో రాజలింగం మృతినంతో బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తూ దానికి సంబంధించినటువంటి మాంసం శాంపిల్స్ కూడా ప్రస్తుతం క్లూస్ టీమ్ సేకరిస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక పూర్తిగా ఈ కేసు సెన్సిటివ్ కేసు కావడము, రాజలింగమూర్తి మేడిగడ్డ అంశం లోపల మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు అదేవిధంగా నిర్మాణ సంస్థలన్నిటిపై కేసు వేయడంతో రాజలింగమూర్తి స్టేట్ వైడ్ గా ఒక ఫిగర్ గా ఉన్నాడు. సో దీంతో ఈ కేసు లోపల ఎవరు ఇన్వాల్వ్ అయ్యకుండా వదలొద్దంటూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదంటూ కూడా ప్రభుత్వం కూడా మండిపడుతున్న నేపథ్యం లోపల ఈ వెనుక ఈ హత్యకు పాల్పడ్డ 5 వ్యక్తుల వెనుక ఎవరున్నా కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి పక్కాగా ఆధారాలు సేకరించి తగిన శిక్ష పడే విధంగా చేస్తామంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్తున్న నేపథ్యం లోపల దర్యాప్తు తర్వాతే ఏ విషయాన్ని వెల్లడిస్తామో అప్పటి వరకు ఏం చెప్పలేమంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే మరోవైపు ఈ హత్యకు పాల్పడ్డటువంటి 5 లోపల 3 పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ కాల్ డేటా, వాళ్ళ CDRల ఆధారంగా, లొకేషన్ల ఆధారంగా ఎవరెవరిని కలిశారు, హత్యకు ఎప్పుడు ప్లాన్ చేశారు, దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉందని దానికి అన్ని విషయాలు కూడా కూలంకషంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ టవర్ లొకేషన్ల ఆధారంగా హత్యకు ముందు తనకు ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, హత్యకు ముందు ఎవరితో మాట్లాడి ప్లాన్ చేశారు, అయితే రాజలింగమూర్తి ఈ సమయానికి ఇక్కడికి వచ్చి వెళ్తున్న అంశాన్ని ఎవరి ద్వారా తెలుసుకున్నారనే దానిపై పోలీసులు కూడా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు సహకరించిన వారు అదేవిధంగా దీనికి వీళ్ళకి ప్రోత్సాహం అందించిన వారిపై కూడా పోలీసులు పూర్తి స్థాయి డేటా సేకరించిన తర్వాత ఆ మీడియాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి రాజలింగమూర్తి హత్య భూపాలపల్లిలో కలకలం రేపడంతో పాటుగా మాజీ సీఎం కేసీఆర్ పై కేసు ఈ రోజున హైకోర్టు లోపల లిస్టింగ్ అయి ఉండడంతో కూడా కొన్ని రాజకీయంగా ఇది ఒక కుట్ర జరిగిన అనుమానం వ్యక్తం. సో వీటన్నిటి కూడా పోలీసుల విచారణ తర్వాత పూర్తి స్థాయి అంశాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రాజలింగం హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్. ప్రభుత్వం ఇలాంటి హత్యను సహించదన్నారు.